హాయ్ అందరికీ, నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తున్నా. మచిలీపట్నంలో ఉన్న ఆర్కే మెస్ చూశారు కదా. ఇది వచ్చి మచిలీపట్నంలో ఉన్న ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది మన బందర్లో ఫేమస్ అండి. ఈ ఫేమస్ రెస్టారెంట్ ఇది ఎక్కడో కాదండి, మన బందర్లోని హిందూ కాలేజీ కొద్ది ముందు ఉంటుంది. హిందూ కాలేజ్ దాటిన తర్వాత ఉంటుంది ఈ ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్. మచిలీపట్నంలో బందర్లో మంచి ఫేమస్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ హోటల్ అండి. చాలా బాగుంటుంది. మొన్న వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. ఫుడ్ అయితే వెజిటేరియన్ సూపర్గా ఉంటుందండి. బిర్యానీస్ అన్నీ ఉంటాయండి. మామూలుగా నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఉంటాయి. అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ ఆర్కే రెస్టారెంట్లోనే మేము భోజనం చేస్తాము. చూశారు కదండి, ఇక్కడ వెజ్ భోజనం మేము ఆర్డర్ చేసుకున్నాము. వెజ్ లోపల బటర్ నాను, అప్పడం, ఒక ఫ్రై, పెరుగు చట్నీ, తర్వాత వచ్చి దొండకాయ ఫ్రై, పప్పు, ఒక స్వీటు, పెరుగు అన్నీ ఇచ్చారండి. వెజ్లో అప్పడం ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక పచ్చడి చట్నీ, గోంగూర చట్నీ కూడా ఇచ్చారండి. వెజ్ మీల్స్ వచ్చి 200 రూపీస్ అండి. బిర్యానీ కూడా 280 290 దాకా ఉందండి. బిర్యానీ, చికెన్ బిర్యానీ వచ్చి లోపల అంటే ఆర్కే మెస్ అండి. లోపలంతా భోజనం టైం అయితే మాత్రం మనకు ఖాళీ ఉండదండి. చాలా నీట్గా ఏసీ అండి, ఫుల్ ఏసీ, చాలా అఫీషియల్గా ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ అండి, సూపర్గా ఉంటుంది. చూశారు కదా, 1 by 1 లంచ్ టైంలో అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ అయిపోతారండి, అందులో డౌట్ లేదు. మన విజయవాడలోని సరోవరం హోటల్ ఎలాగో ఇది కూడా మనకి వైట్ రైస్తో మనకి మచిలీపట్నంలో ఇది అలాగే సేమ్ అండి. ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే మచిలీపట్నంలో చాలా ఫేమస్ అండి ఇది. ఇక్కడ చూసారు కదా, నెయ్యి, కారపొడి, కందిపప్పు పొడి, ఒక పచ్చడి అన్నీ పక్కన ఇచ్చారండి. మేమైతే మామూలుగా అందరిలో ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీగా, అంటే ఒక వీలు దొరికితే మాత్రం కంపల్సరీగా మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళడానికి ట్రై చేస్తామండి మేము ఎప్పుడు. టోటల్గా ఇది వెజ్ అండి. ఇది బాదుషా అండి, బాదుషా స్వీటు, పప్పు, గోంగూర పచ్చడి, క్యారెట్ కర్రీ, ఇలా పెరుగు కప్పు ఇస్తారండి. ఇందులో ఇది హోటల్ అయితే మాత్రం మంచి ఫేమస్, చాలా బాగుంటుందండి ఈ హోటల్. బందర్లో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా భోజనం చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి అండి. ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. బటర్ నాన్లో కూడా బటర్ పన్నీర్ కర్రీ ఇచ్చారండి. బటర్ పన్నీర్ కర్రీ ఒకటి, స్వీట్ తీసామండి. ఆ స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది ఎవరిదో కాదండి, మన బండి రామకృష్ణ గారిదంట. ఆ ఏరియాలో బయట హోల్డింగ్ ఉంటుంది. ఆయన జనసేన, టీడీపీలో లీడర్ అని చెప్తున్నారు ఓనర్ గారు. ఇది లోపల అండి. మొత్తం వచ్చి ఇక్కడ మంచి ఫుడ్ అండి. ఇక్కడ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. సిట్టింగ్ కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ఖాళీ లేకపోయినా అటు ఇటుగా అడ్జస్ట్ చేసి మనకి కంపల్సరీగా ఫుడ్ అయితే పెడతారండి. బటర్ నాన్ చూపిస్తున్నాడు మా ఫ్రెండ్. ఇది బయట మొత్తం అండి. బయట తర్వాత మేము భోజనం చేసిన తర్వాత బయటకు అలాగే వచ్చాము. భోజనం చేశారంటే చేసామండి అన్నాము. భోజనం చేసాము ఇప్పుడే అన్నాం. మొత్తం ఇదండి మా ఫ్రంట్ ఆఫీస్ అండి. బయట ఇది వచ్చి మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి. మనకి హిందూ కాలేజ్ దాటిన తర్వాత రైట్ సైడ్కి వస్తుందండి. అటు నుంచి వస్తే కలెక్టర్ ఆఫీస్ నుంచి అయితే వచ్చేటప్పుడు అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి హోటల్. ఆ రోజు స్పెషల్ ఏంటి, మెనూ ఏంటి అన్నది కూడా మనకి ఇక్కడ పక్కనే బోర్డు మీద పెడతారండి. ఇది ఫ్రంట్ ఆఫీస్లో. చాలా పార్సిల్ కూడా వెళ్తాయండి ఇక్కడ నుంచి. స్పెషల్ వచ్చి పండుగప్ప చేప అని పెట్టారండి అక్కడ బోర్డు. మా ఫ్రెండ్ భోజనం చేశాడు. భోజనం అయితే చాలా బాగుంది అన్నాడండి. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే అయితే ఉండవండి. కార్డు స్వైపింగ్ ఉండిద్దండి, క్యాష్ ఉండిద్దండి. పండుగప్ప చేప అండి ఆ రోజు వచ్చే స్పెషల్. అలా బయట భోజనం చేసి మేమైతే బయట వెయిటింగ్ చేసామండి కొంచెంసేపు. మామూలుగా డ్రింక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి అక్కడే. ఇది ఒక హాల్ అండి లోపల. అది ఒక సెకండ్ 1 ఇదండి. 1 లోపల అయితే సిట్టింగ్ అయితే 60 మెంబర్స్కి ఉంటుందండి. ఇది వచ్చి లోపల కిచెన్ రూమ్ అండి. కిచెన్ నుంచి మళ్ళీ ఇంకో సిట్టింగ్ పొజిషన్ అంటే హాల్ 2, దానిలో కూడా వెళ్ళొచ్చండి. ఇది వచ్చి 60 మెంబర్స్కేనండి. ఇది అంతమంది మధ్యాహ్నం పూట అంతమంది వెళ్ళినా కూడా లంచ్కి కంపల్సరీగా ఇక్కడ ప్లేస్ అయితే సరిపోద్దండి. పైన కూడా చిన్నది ఉందన్నారు. ఇక్కడ ఇదైతే 60 మెంబర్స్కి. ఆపోజిట్ అవతల అయితే ఇంకోటి ఉందండి, అది 45 మెంబర్స్కి 40 అని చెప్తున్నారండి. అది కూడా చూపిస్తానండి మీకు. ఈ కిచెన్లోంచి అవతల వైపుకి దారి ఉండిద్దండి. ఇటు అటు 2 వైపులా వీళ్ళు సిబ్బంది అయితే కవర్ చేస్తారండి. అదే అడిగానండి నేను, ఇంకో వైపు ఉందన్నారు కదండి ఎక్కడని.
చెప్తున్నాడు అతను. ఇటు కాదన్న అటువైపు నుంచి చూడండి అన్న, హాల్ 2 ఉంటుంది అటు అన్నాడు. ఇది హాల్ 1 అండి. హాల్ 1లో 60 మెంబర్స్. ఇది హాల్ 2 అండి మీరు చూసేది. దీని లోపల అయితే ఒక 40 మెంబర్స్ ఈజీగా పడతారండి చెప్పారు. ఇక్కడ కూడా 40 మెంబర్స్ ఉన్నది. ఇది ఓన్లీ 40 మెంబర్స్ కానండి. ఫుల్ ఏసీ అండి. లోపలైతే మాత్రం ఇన్సైడ్ ఏసీ అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఇక్కడ బిర్యానీస్ కూడా ఉంటాయండి. అండ్ చేపల కర్రీ, లేకపోతే ఫ్రాన్స్ కర్రీ, ఇట్లా ఫ్రాన్స్ బిర్యానీ అన్నీ ఉంటాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్లో మాత్రం ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బందర్లో కొన్ని హోటల్ ఉన్నాయండి. తర్వాత వనజ మెస్ ఉంది, అన్నపూర్ణ మెస్ ఉన్నాయి. ఇది హాల్ 2 అండి. లోపల ఇలా అన్ని మెస్సులు ఉన్నాయి. కానీ ఫేమస్ అయిన ఈయన వచ్చి ఇక్కడ మేనేజర్ అండి. ఇక్కడ అన్ని మెస్సులు ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా ఫేమస్ అయిందండి మచిలీపట్నంలో. వనజ మెస్సు, అన్నపూర్ణ, ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇదే ఆర్కే మెస్ ఇంకోటి చిన్నది ఉంది కానీ పైన అదంత ఫేమస్ అవ్వలేదండి. అది వీళ్ళది అన్నారు. ఇది మాత్రం చాలా ఫేమస్ అయిందండి. కరెక్ట్గా మనకి హిందూ కాలేజీకి అవతలే ఉంటుందండి. దీని ఎదురుగా కూడా ఎల్ఐసి బిల్డింగ్ ఒకటి ఉంటుందండి ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ ముందు. మధ్యాహ్నం పూట, నైట్ పూట కంపల్సరీగా ఇక్కడైతే ఖాళీ ఉండదని చెప్తున్నారండి. మీరు ఎప్పుడైనా కూడా మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఈ హోటల్ని ఒకసారి విజిటింగ్ చేయండి. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూడండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి. మేము బందర్లో అలా ఫుడ్ ఈ రెస్టారెంట్ ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఫుడ్ ఇచ్చేస్తాము, ఫుడ్ తీసుకుంటాము. ఇదంతా అవుట్ సైడ్ అండి, బయట. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి.